హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం. రేపే రాఖీ పౌర్ణమి. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. దీనిని రక్షాబంధన్ అని కూడా అంటారు. ఈ రోజున అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలు వీళ్ళందరూ ప్రేమగా రక్ష కట్టుకొని, అంటే నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష అన్న సంకేతాన్ని చాటి చెప్పేలాగా రాఖీ పండుగ ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారనమాట. సో ఈ సంవత్సరం మనకి ఆగస్ట్ 19 సోమవారం నాడు వచ్చింది. సో ఈరోజు చాలా బాగా జరుపుకుంటారనమాట. అలాగే అంటే దీన్నే శ్రావణ పౌర్ణమి, అదే రాఖీ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు. అంటే జంజం అదే కొంతమంది చేతులకి జంజం వేసుకొని పాత జంజం తీసేసి కొత్త జంజం వేసుకుంటారు. కొన్ని ఏరియాల్లో అలా పిలుస్తారనమాట. సో అది రాఖీ పండుగ అనేది, సో అదే అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలకి ప్రేమకు ప్రతీకగా చూసుకుంటారు. సో రాఖీ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే పురాణ కథల్లో మనకి చాలా పురాణ కథలు ఉన్నాయండి. భాగవతం, మహాభారతం ఇలాంటివి. సో దేవేంద్రుడికి ఇంద్రాణి రక్షణ కట్టి పంపిస్తుంది. అలాగే కృష్ణుడికి ద్రౌపది రాఖీ కడుతుంది. అలాగే బలి చక్రవర్తికి లక్ష్మీదేవి రాఖీ కడుతుంది. సో ఇలా అప్పటి నుంచి అంటే వాళ్ళకి ఆ రాఖీ కట్టడం వల్ల శుభం జరుగుతుంది. దానివల్ల దీన్ని ఆచారంగా మలుచుకుంటూ ఇలా ప్రతి సంవత్సరం హిందువులు ఇలా కట్టుకుంటూ వస్తున్నారు. చాలా అండి. సో ఇది మనం రాఖీ కట్టడానికి మంచి శుభ సమయం ఏమిటంటే కనుక రేపటి రోజున మనము 1:32 నుండి అంటే రేపు పగలు 1:32 నుండి రాత్రి 9:32 వరకు, 9:30 సంథింగ్ అలా ఆ టైం వరకు మనం కట్టుకోవచ్చు అండి. ఆ టైం చాలా మంచిది. అంటే దీనికి భద్రకాలం సంథింగ్ ఇలా ఉంటాయి అనమాట. సో ఆ కాలంలో కట్టుకుంటే, ఆ టైంలో, కాలం మీన్స్ ఆ టైంలో కట్టుకుంటే కొంచెం ఏదో ఇబ్బంది అవుతుందని చెప్పి అనుకుంటున్నారు. బట్ శాస్త్రం ప్రకారం, శాస్త్రాలు ఫాలో అయ్యే వాళ్ళు అయితే రేపు మధ్యాహ్నం నుంచి నైట్ 9:30, 10 కట్టుకోవచ్చు. అది చాలా బాగుంది. సో అలా అనమాట. సో ఇది యుక్త యోగాంశలో 3 years రాఖీ సెలబ్రేషన్స్ పిక్స్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.